జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే పాలకొల్లుని మున్సిపాలిటీగా ఏర్పడి 100 సంవత్సరాలైంది. దీనిని శతాబ్ది ఉత్సవాలు జనసేన ప్రభుత్వం ఏర్పడి వెంటనే జరుపుతాం. అలాగే మనకి కొబ్బరి నీళ్ల ప్యాకింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తాం. గోదావరి పక్కనే ఉన్న తాగునీటి సమస్య లంకల కోడేరు చెరువు ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి తాగునీరు అందిస్తాం. అలాగే మన డంపింగ్ యార్డ్ సమస్యని రామానాయుడు గారు తీర్చలేకపోయారు. 3 నెలల్లో మన తాగునీటి సమస్యను తీరుస్తాం. పాలకొల్లు ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా వెంటనే చేస్తాం. అలాగే పాలకొల్లు ప్రాంతంలోని అన్ని గ్రామాల తాగునీటి సమస్యని పరిష్కరించడానికి విద్యేశ్వరం నుంచి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే పథకాన్ని జనసేన ప్రభుత్వం ఇచ్చిన వెంటనే 6 నెలల నుంచి 9 నెలల లోపు అమలు చేసి పెడతాం. అలాగే యలమంచిలి మండలంలోని గ్రామాల చివరి ప్రాంతాలు అవటం, టైలెండ్ ఏరియాస్ అవటం వలన 2వ పంటకి సాగునీరు రావటం లేదని చెప్తా ఉన్నా. మేము బ్యాంక్ కెనాల్కి ఎగువనున్న మనకి దొంగరాయపాలెం అనే గ్రామం వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాంక్ కెనాల్కి గోదావరిని నీరు పంచేసి యలమంచిలి మండల టైలెండ్ ఏరియా గ్రామాలన్నింటికి పంపించి 2వ పంటకి నీరు సాగునీరు అందించే ఏర్పాటు ఖచ్చితంగా చేసి పెడతాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక ప్రకటన మా తరపు నుంచి ఏంటంటే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని ఖచ్చితంగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్ని భర్తీ చేయిస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే వర్తింపజేస్తాం. అందుకని ఒక న్యూ పే కమిషన్ ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతైతే జీతభత్యాలు వస్తాయో అంతే సరి సమానంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగులు కూడా జీతభత్యాలను వచ్చి ఏర్పాటు చేయిస్తాం. ఈ మధ్యకాలంలో 33% చంద్రబాబు గారు చెప్పినట్టుగా 22, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 26 కాకుండా మేము 1/3 33% ఇంటరిమ్ రిలీఫ్ ని ప్రభుత్వ ఉద్యోగులందరికీ మేము అందజేసి పెడతాం. అలాగే నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కాబట్టి నా కష్టాలు తెలుసు. సొంత ఇళ్లుండవు. అందుకని లంచాలతో ఇల్లు కట్టుకు అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతి టౌన్ సిటీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్తో హౌసింగ్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన సొంత ఇంటిని కలని సాకారం చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఉపాధ్యాయులు పని వేళలను, పని పద్ధతులను, వేతనాలను, విధి విధానంలో వారి పాత్రను మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉండటానికి సరికొత్త ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ని తీసుకొస్తాం. అంటే ఒక కొత్త ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కమిషన్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు కేవలం విద్యార్థుల కోసమే పనిచేయాలి కానీ తెలుగుదేశం నాయకులకో, వైసీపీ నాయకులకో వీళ్ళ కోసం పని చెయ్యకూడదు. ఆ పద్ధతిని మార్చి తీరుతాం. కేవలం ఉపాధ్యాయులు అనేవాళ్ళు విద్యను బోధించే వాళ్ళుగా నిజంగా అపర సరస్వతిలాగా ఉండాలని, ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని కేవలం వారి చదువులకి, విద్యార్థులకి పరిమితం చేసే బాధ్యతని జనసేన ప్రభుత్వం ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ద్వారా తీసుకొస్తాం. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉన్న వారిని అర్హతలకు అనుగుణంగా క్రమక్రమంగా ఒక నిర్ణీత సమయంలో వారిని రెగ్యులరైజ్ చేసి పెడతాం. నేను చాలా ఇబ్బందులు పడి నేను జనసేన స్టార్ట్ చేసేటప్పటికి నాకు అన్ని ప్రతికూల పరిస్థితులు. ఒక్కళ్ళు అండగా లేరు, ఎవరు నా గుండె ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, ఎంతమంది సొంత వాళ్ళు ఉన్నారో తెలీదు. నాకుంది
నేను ఎవరు నమ్ముతానంటే, ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైతే నాకు అండగా ఉంటారో వాళ్ళకి నేను సలాం కొట్టేస్తాను. అనుకూల పరిస్థితుల్లో అందరం ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడే కదా మనిషికి కావాల్సింది. నా జీవితం అంతా నేను చెప్పాను, చిన్న పాటి సుఖం కూడా నాకు ఎప్పుడు దొరకదు. ఎప్పుడు తపన పడాలి. జనసేన పెట్టినప్పుడు నాకేముందని ఆందోళన, నాకు ఎందుకు అవసరం ఏముంది? తెలంగాణలో ఆంధ్రుల్ని ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఒక భయానకమైన పరిస్థితిలో మనం లొంగేలా అయిపోయాం అందరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే పెద్ద పెద్ద నాయకులు చెప్తున్నారు, ఒక్కడికి దమ్ము లేదు తెలంగాణలో మాట్లాడడానికి, ఒక్కడికి గుండె దమ్ము లేదు, ధైర్యం లేదు, తెగింపు లేదు.